ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఇప్పటి వరకు 46 మంది వాలంటీర్లు ఒప్పంద ఉద్యోగులను విధుల నుంచి తొలగించామన్నారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని మరోమారు స్పష్టం చేశారు. ప్రధాన కార్యక్రమాల్లో భద్రతా లోపాలపై ఫిర్యాదు అందిందని కేంద్రానికి పంపినట్లు చెప్పారు. భద్రతా లోపాల అంశం హోంశాఖ పరిధిలో ఉందన్నారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతుందని, ఎలాంటి కార్యక్రమమైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించామని, వాలంటీర్లు ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ప్రభుత్వ భవనాలపై నేతల ఫోటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదని అన్నారు. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుందన్నారు. సి విజిల్ యాప్లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నామని, సి విజిల్ ద్వారా ఎవరైనా ఫోటో, వీడియో తీసి పంపవచ్చన్నారు. ఇప్పటి వరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించినట్లు వెల్లడించారు. 385 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, 3 రోజుల్లో 3.39 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఎవరికైనా ఏదో ఎంసీసీ వయలేషన్, డబ్బులు పంచుతున్నారు, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఏదో పార్టీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అదర్వైజ్ పోస్టర్స్ ఉన్నాయి, అది అక్కడే వీడియో లేదా ఆడియో తీసేసి అక్కడ నుంచే అప్లోడ్ చేసేస్తే ఇమీడియట్గా ఆ జిల్లాల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అక్కడికి వెళ్ళి దీన్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. సో దాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ డ్యూరింగ్ ద ఎలక్షన్ టైమ్ విచ్ క్యాన్ బి యూస్డ్ బై ఎనీబడి. ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి. ఎవరైనా దీని ద్వారా కంప్లీట్ చేస్తే దీనికి కూడా ఎలక్షన్ కమిషన్ 100 మినిట్స్లో పని పూర్తి చేయాలి. అది నిబంధన కూడా పెట్టింది కాబట్టి బెస్ట్ మెథడ్ టు ఎంక్వైరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ కూడా తర్వాత ఇస్తాము. మనము వాల్ రైటింగ్స్, పోస్టర్స్, బ్యానర్స్, తర్వాత హోర్డింగ్స్, ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ మీద, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఫస్ట్ డే నుంచి అంటే 16 తర్వాత రిమూవ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతిరోజు వాళ్ళు రిపోర్ట్ పంపిస్తూనే ఉంటారు. సో 1.99 lakh లాంటి పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ని పబ్లిక్ ప్లేస్ నుంచి తీసేయడం జరిగింది లాస్ట్ 3 డేస్లో. ప్రైవేట్ ప్లేస్ నుంచి కూడా 1.15 lakh ఇట్లాంటి ఐటమ్స్ని రిమూవ్ చేశారు. ఈ నంబర్స్ అంటే ప్రతిరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి రిపోర్ట్లో మనకు వస్తూ ఉంటాయి. సో దిస్ మే ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. తర్వాత డీఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ మీద కూడా 94 కేసెస్ బుక్ చేయడం జరిగింది. మిస్యూజ్ ఆఫ్ వెహికల్, వయలేషన్ ఆఫ్ లౌడ్ స్పీకరు, ఇల్లీగల్ మీటింగు, ఇట్లాంటి కూడా 37 కేసులు బుక్ చేయడం జరిగింది. టోటల్ కేసులు ఎఫ్ఐఆర్స్ అన్నీ కలిపి ఇప్పుడు దాకా 385 ఎఫ్ఐఆర్స్ ఈ 3 డేస్లో బుక్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని ఎంసీసీ వయలేషన్స్ ఉండొచ్చు, సీజర్స్ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ రిగార్డింగ్ రిమూవల్. సెకండ్ ఆస్పెక్ట్ సీజర్స్ అంటే క్యాషు లేదా లిక్కరు, అదర్వైజ్ మెటల్స్, ఇట్లాంటివి. సో లాస్ట్ 3 డేస్లో 3.39 crore వర్త్ సీజర్స్ ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ద్వారా, పోలీస్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా చేయడం జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైకాపాను ఇంటికి పంపేందుకు పౌరులు బాధ్యత తీసుకుని ముందడుగు వేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జనం నమ్మకం కోల్పోయిన జగన్ ఎన్నికల్లో అక్రమాలనే నమ్ముకున్నారని మండిపడ్డారు. వైకాపా ఎన్నికల కుట్రలను అడ్డుకోవడంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలన్నారు. ఏప్రిల్ 15 వరకు ఓట్ల నమోదుకు ఉన్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కుట్రలను అడ్డుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 15 వరకు ఓట్ల నమోదుకు ఉన్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని అన్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు చెక్ పెట్టాలని సూచించారు. డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభ పెట్టడం, ప్రభుత్వ ఉద్యోగులతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయించడం, ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు ప్రచారం చేయటం వంటి కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజలు తమ దృష్టికి వచ్చిన ప్రతి తప్పును యాప్ ద్వారా అత్యంత సులభంగా ఈసీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని చెప్పారు.
యువత తమ భవిష్యత్తు కోసం సమర్థవంతమైన నాయకత్వాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు చరిత్రలో ఎన్నడూ చేయనంత మేలు సీఎం జగన్ చేశారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్కు ఓటేసి గెలిపించాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ 50 ఏళ్ల నుంచి బీసీల కోసం నేను పోరాడుతున్నా, 12,000 ఉద్యమాలు చేశాం, 2,000 జీవోలు సాధించామని పేర్కొన్నారు. సీఎం జగన్ను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారని, సీఎం జగన్కి ఉన్నంత ధైర్యం, సాహసం, నిజాయితీ ఎవరికీ లేవని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు చరిత్రలో ఎన్నడూ చేయనంత మేలు చేస్తున్నారని, గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓట్లుగానే చూశాయని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ మాత్రమే తన కుటుంబంలా చూసుకున్నారని, వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల అభివృద్ధే సీఎం జగన్ అభివృద్ధి అని, ప్రజలు దేవుడి ఫోటోతో పాటు సీఎం జగన్ ఫోటోను పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. నేను కర్నూలులో స్వయంగా చూశా. సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదు, సంఘ సంస్కర్త అంటూ కృష్ణయ్య కొనియాడారు. ఎలాంటి పోరాటం చేయకుండానే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సీఎం జగన్ మేలు చేశారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా నిజాయితీగా ఆలోచించాలని, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ను ఓటేసి గెలిపించాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ధైర్యం, సాహసం, నిజాయితీ, అంకితభావము ఎవరికి అంత ధైర్యం చాలదు. ఈ వర్గాల గురించి పోరాడాలి, ఈ వర్గాలకు అధికారంలో వాటా ఇవ్వాలి, ఈ వర్గాలకు బడ్జెట్లో వాటా ఇవ్వాలి, ఈ విధంగా ఈ వర్గాలకు స్కీములు పెట్టాలంటే అది చాలా ధైర్యం కావాలి. అది జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికే సాధ్యం అని చెప్పి వాళ్ళందరూ ప్రశంసిస్తున్నారు. నేను మిమ్మల్ని ఆయనను ఆదర్శంగా తీసుకోండి, మీకు సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పాను. ఏంటిది 18 మంది ఎమ్మెల్సీలో 11 మంది బీసీలే, ఇంకా అందరు కలిస్తే 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కలిపి. అదేవిధంగా 24 మంది మంత్రులు ఉంటే 11 మంది మంత్రులు బీసీలే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ సపరేట్ రాష్ట్రంలో కానీ ఇంతమంది బీసీ మంత్రులు ఉన్న చరిత్ర లేదు. మన రాష్ట్రంలో ఇంతవరకు లేదు, దేశంలో ఇప్పుడు కూడా ఇంతవరకు కాలేదు. అంత గొప్పగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రకులాల్లోని పేదలకు ఆయన ప్రజలు అభివృద్ధి చెందాలని చేస్తున్న స్కీములు, విధానాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చిత్తశుద్ధితో ఉన్నారు, గుర్తుపట్టారు. అనంతరం తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య చేసిన పోరాటాలను సీఎం జగన్ గుర్తించారని చెప్పారు. బీసీల కోసం పోరాటం చేసే కృష్ణయ్యకు పదవి ఇచ్చి ప్రతిఫలం అందించారని వెల్లడించారు. పక్కన తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, లేకపోతే ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఏ రాష్ట్రమైనా బలహీన వర్గాల ప్రజానికం కోసం అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు పెద్దలు కృష్ణయ్య గారు చెప్పడం చాలా ఆనందం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు కానివ్వండి, అనేక ముఖ్యమంత్రులతో కానివ్వండి, ఆ ఒక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలు కానివ్వండి అన్నీ గారు గమనించిన పెద్దలు ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు. అలాంటి ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు ఆయన ఏదైతే జీవితాంతం పోరాటం చేశారో హక్కుల కోసం, ఆ హక్కులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని చెప్పడం ఈరోజు చాలా ఆనందం అని చెప్తున్నాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే అనేక పార్టీలు కానివ్వండి, ఈరోజు దేశంలో అనేక పార్టీలు బీసీ అంటే కేవలం ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకునేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్గా మార్చిన గొప్ప నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతుందని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి బరిలో దిగుతామని జేపీ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని జయప్రకాష్ నారాయణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదని తెలిపారు. అభివృద్ధి చేస్తేనే మంచి పాలన ఇచ్చినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. అప్పులు తీసుకువచ్చి సంక్షేమం కోసం ఖర్చు చేయటం సరికాదని జేపీ సూచించారు. సంక్షేమమే పాలన అనుకుంటే ఆ దేశం, రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయమని హెచ్చరించారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని జయప్రకాష్ నారాయణ సూచించారు. పేదరికం సమూలంగా వెళ్లిపోవాలని, అప్పుడే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనాలు అని, అభివృద్ధి అంటే దీర్ఘకాలిక సంపద సృష్టించడం అని జయప్రకాష్ నారాయణ వివరించారు. ఉపాధి కల్పించి పెట్టుబడులు అందజేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని నేను మనసుప్పు కోరుతున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకు ఆలోచించండి. 25 ఏళ్ల పాటు ఈ సంక్షేమం సమర్థంగా అమలైనా సరే, మన ఇంటికి నెల నెల డబ్బులు వచ్చినా, ఉచితంగా బియ్యం వచ్చినా, ఉచితంగా మరొకటి వచ్చినా కూడా 25 ఏళ్ల తర్వాత మా పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరు, తలెత్తుకు తిరగగలరు, సొంతంగా ఆదాయం సంపాదించుకోగలరు అనే పరిస్థితి ఉంటే సంతోషం. కానీ ఎల్లకాలం పుచ్చుకునే చేయనట్టయితే, నిరంతరం పేదరికం కొనసాగుతుంటే మలం పూస్తున్నాం. ఆ పేదరికం నొప్పి తగ్గడం కోసం పేదరికం పోయే ఏర్పాటు జరగడంలా ఖచ్చితంగా ఆ జాతికి అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో జరిగే పోరాటం సంక్షేమమే పరిపాలన, సంక్షేమమే రాజకీయము. అంటే సంక్షేమం అంటే ఏంటి? వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలు, వ్యక్తిగతము తాత్కాలికం. అభివృద్ధి అంటే ఏంటి? దీర్ఘకాలంగా సమాజం మొత్తంలో సంపద సృష్టిని పెంచటం, మౌలిక సదుపాయాలు కల్పించటం, ఉపాధి పెరిగేందుకు ఏర్పాట్లు చేయటం, పెట్టుబడుల్ని ప్రోత్సహించటం, పారిశ్రామికీకరణ చేయటం. ఆ రూపంలో వ్యక్తుల ఆదాయాలు సొంతంగా పెరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం. ఈ రెంటికి సమతూకం కావాలా? సంక్షేమమే పరిపాలన. ఈ రెంటికి మధ్య పోరాటం జరుగుతుంది. ఇవాళ పార్టీలని కూడా ఒక ముఠాలుగా మార్చేసి ఆ పార్టీల ప్రస్తావన తప్ప ప్రజల భవిష్యత్తు ప్రస్తావన పూర్తిగా కరువైపోయింది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. సమాజ వినాశకారులు వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు సమాజాన్ని. ఏ కులమైనా, ఏ పార్టీ అయినా సరే, నాకు అనవసరం ఈ కులం, ఆ కులం, ఆ పార్టీ తేడాలు లేవు. వీళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. నాకు తెలిసి వాళ్ళు నేను ఏం మాట్లాడినా కూడా వెంటనే కులం వస్తుంది, మతం వస్తుంది, ప్రాంతం వస్తుంది, మరొకటి వస్తుంది. ఇక్కడ మాకెవరికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఈవేళ దేశము, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మన పిల్లల భవిష్యత్తును ఎట్లా కాపాడుకోవాలి? ఒక జాతి భవిష్యత్తు నిర్మాణం చేయడంలో చాలా సమాజం పాత్ర వహిస్తుంది, నమ్మిన విశ్వాసాలు పాత్ర వహిస్తాయి. కానీ రాజకీయం కీలక పాత్ర వహిస్తుంది. ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కీలక పాత్ర వహిస్తుంది. రానున్న సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన గత 4 రోజుల్లోనే 1,39,00,000 రూపాయల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనపరుచుకోగా వాటిలో 80 లక్షల రూపాయల నగదు, 1,60,00,000 రూపాయల విలువైన మద్యం, 29 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. రానున్న సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాలతో కలిసి సీఎస్ సమీక్షించారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, శాంతి భద్రతలు, కమ్యూనికేషన్ ప్లాన్, కంప్లైంట్ రిడ్రసల్, ఓటర్ హెల్ప్ లైన్, పోలింగ్ కేంద్రాల్లో ఉండాల్సిన కనీస సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో కనీసం 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు. వెబ్ కాస్టింగ్ ఉన్న పోలింగ్ కేంద్రాలను నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కంట్రోల్ రూమ్లతో అనుసంధానమై పోలింగ్ సరళి నిరంతర మానిటర్ చేయడం జరుగుతుందని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. జనవరి నుండి ఇప్పటి వరకు 176 కోట్ల రూపాయలు విలువైన వస్తువులు అనగా 78 కోట్ల రూపాయల నగదు, 41 కోట్ల రూపాయల విలువైన ఖరీదైన వస్తువులు, 30 కోట్ల రూపాయల విలువైన వివిధ డ్రగ్స్ వంటివి స్వాధీనం చేసుకున్నట్లు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన గత 4 రోజుల్లోనే
వివిధ మోడల్ కోడ్ తనిఖీ బృందాల ద్వారా 3,39,00,000 రూపాయల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనపరచుకోగా వాటిలో 80 లక్షల రూపాయల నగదు, 1,60,00,000 రూపాయల విలువైన మద్యం, 29 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీఎస్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు ఇతర అక్రమాల నియంత్రణకు రాష్ట్ర సరిహద్దులు, ఇతర ప్రాంతాల్లో 60 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు సహా 121 చెక్పోస్టులు అందుబాటులోకి తేవడం జరుగుతోందని సీఎస్ తెలియజేశారు. రౌడీలు, మాఫియా, కళంకిత పోలీసులతో పొత్తు లేకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో గెలవలేరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని దోపిడీ నేరాల నుంచి కాపాడుకోవడానికి ప్రజాకాంక్ష మేరకు జనసేన, బీజేపీలతో టీడీపీ పొత్తు పెట్టుకుందని స్పష్టం చేశారు. తెదేపా పొత్తులన్నీ బహిరంగమని, జగన్వి అన్ని చీకటి పొత్తులేనని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ దివ్యాంగుడంటూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. పొంగనూరులో 700 మందిపై అక్రమ కేసులు పెట్టించారని, ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలు ధ్వంసం చేయించారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడి నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. స్వేచ్ఛగా ఓటింగ్ జరిగితే ఈసారి పెద్దిరెడ్డి ఓటమి ఖాయమని పేర్కొన్నారు. ఆయనకు దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేయగలరా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జనాభాలో 4% లేని మీ సామాజిక వర్గానికి 49 సీట్లు ఇచ్చి 50% పైగా ఉన్న బీసీలకు 41 సీట్లు ఇవ్వడమేనా మీ సామాజిక న్యాయమని సీఎం జగన్ను శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రశ్నించారు. ఓడిపోయే చోట బీసీలకు సీట్లు కేటాయించి వారిని ఉద్ధరించాననడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈనాడు రాష్ట్రంలో మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు అనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో 62 శాసనసభ స్థానాలుంటే అందులో తన సామాజిక వర్గానికి 42 స్థానాలు కేటాయించారంటే ఇది ఎక్కడి సామాజిక న్యాయమో ఈనాడు ప్రజలు గమనించాలని మనం చేస్తున్నా. అందులో 11 ఎస్సీలు స్థానాలు పోగా బీసీలకు కేటాయించింది రాయలసీమలో కేవలం 7 స్థానాలు, శాసనసభ స్థానాలు అనే విషయాన్ని ఈనాడు స్పష్టంగా ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం 4% మాత్రమే ఉన్నారు. వారికి ఈ 175 స్థానాల్లో 49 స్థానాలు ఈనాడు వారి సొంత సామాజిక వర్గానికి ఇచ్చి సామాజిక న్యాయం చేశారని గొప్పలు చెప్పుకోవటం ఈనాడు విడ్డూరంగా ఉంది. అదే రకంగా బీసీలు 50% ఉన్న బీసీలకి కేవలం 41 శాసనసభ స్థానాలు మాత్రమే ఇచ్చారనే విషయాన్ని కూడా ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీ వర్గాలు గమనించవలసిన అవసరం ఉంది. ఎస్సీలకి, ఎస్టీలకి రాజ్యాంగ పరంగా అంబేద్కర్ గారు వారికి చట్టసభలలో మరి పాల్గొనే అవకాశం రిజర్వేషన్ ద్వారా కల్పించారు. అవి కూడా నేనే ఇస్తున్నాను. ఎస్సీలకి కూడా, ఎస్టీలకు కూడా నేను స్థానాలు కల్పించాను. నా వల్లే వారికి పోటీ చేసే అవకాశం వచ్చింది అన్నట్టుగా ఈనాడు మరి గొప్పలు చెప్పుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉందని. ఎన్నికల సంఘం వైకాపాకు ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలిని కేటాయించాలని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో 600 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను జగన్ పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. మంగళగిరిలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసంలో కర్నూల్లో ఇమాం హుస్సేన్ను వైకాపా వాళ్లు హత్య చేశారని ఆరోపించారు. గిద్దలూరులో గిరిజన యువకుడు మున్నయ్యను గొడ్డలతో నరికి చంపారన్నారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. కొందరు ఎస్పీలు, ఉన్నతాధికారులు జగన్ అనుచరుల్లా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమాం హుస్సేన్ అనేటువంటి వ్యక్తి పైన వైసీపీ గుండాలు దాడి చేసి గొడ్డలతో అతి కిరాతకంగా నరుకుతున్నటువంటి నేపథ్యంలో అల్లా అల్లా అని అరిసినా కూడా కరుణించకుండా అత్యంత దారుణంగా వైసీపీ గుండాలు అతని హత్య చేశారు. దీనిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం మొత్తం కూడా ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది, వ్యతిరేకిస్తున్నది. ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయవలసినటువంటి
అవసరం ఉన్నది. గొడ్డలతో కిరాతకంగా నరికి చంపారని దానికి దస్తగిరి అప్రూవర్గా మారి ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి మాకు సుపారీ ఇచ్చాడని వాంగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో మేము ఎలక్షన్ కమిషన్ వాడు మనవి చేస్తూ ఉన్నాం. అయ్యా వీళ్ళు ఫ్యాన్ గుర్తు కాదు, వీళ్ళు గొడ్డలినే ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి గొడ్డలి గుర్తు కేటాయించమని మేము ఎలక్షన్ కమిషన్కు మనవి చేస్తూ ఉన్నాం. ఇది ప్రజారంజిక పాలన కాదు, ప్రజాభక్షక పాలన. ప్రజలు రక్షించటం కాదు, ప్రజల మీద నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. విజయవాడకు చెందిన బీజేపీ నేత వంగవీటి నరేంద్ర వైఎస్ఆర్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నరేంద్రకు శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ తప్పుడు నిర్ణయం తీసుకుందని నరేంద్ర వ్యాఖ్యలు చేశారు. స్వలాభం కోసమే టీడీపీ ప్రభుత్వం గతంలో పనిచేసిందని, పేదల కోసం పనిచేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. 5 ఏళ్లలో సీఎం జగన్ పేదలకు సంక్షేమ పథకాలు అందించారని, వైఎస్ జగన్నే ప్రజలు తిరిగి సీఎంగా చేస్తారన్నారు. వైఎస్ జగన్ ఆశయాలను నెరవేర్చేందుకు తాను సిద్ధమని వంగవీటి నరేంద్ర తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ బీజేపీ కూటమి ఏర్పడింది ప్రజల కోసం కాదని, వారి స్వార్థం కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలో కలియుగం పట్టణంలో చిత్ర బృందం సందడి చేసింది. కనకదుర్గమ్మ దర్శనంతో తమ చిత్ర ప్రమోషన్ ప్రారంభించామని, కళాశాల విద్యార్థులతో తమ చిత్ర విశేషాలు ముచ్చటించిన సమయంలో వారి నుంచి వచ్చిన స్పందన ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చిత్ర హీరోలు విశ్వ కార్తికేయ, హీరో నరేన్ రామ్ తెలిపారు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. క్రైమ్ థ్రిల్లర్ లవ్ మదర్ సెంటిమెంట్తో కలియుగ పట్నంలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఈ చిత్ర కథానాయకులు విశ్వ కార్తికేయ, హీరో నరేన్ రామ్ తెలిపారు. కలియుగం పట్టణంలో చిత్రం ప్రమోషన్లో భాగంగా మురళీ ఫార్చ్యూన్ రోడ్లోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కథానాయకుడు విశ్వ కార్తికేయ మాట్లాడుతూ కనకదుర్గమ్మ దర్శనంతో తమ చిత్రం ప్రమోషన్ ప్రారంభించామని, కళాశాల విద్యార్థులతో తమ చిత్ర విశేషాలు ముచ్చటించిన సమయంలో వారి నుంచి వచ్చిన స్పందన ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ లవ్ ఎలిమెంట్స్తో చిత్రం ఉంటుందన్నారు. బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించానని చెప్పారు. ఎన్నో క్రైమ్ సినిమాలు వచ్చి ఉంటాయి, కానీ వీటన్నింటికీ విభిన్నంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఎమోషనల్ బాండింగ్ లైక్ మదర్ సెంటిమెంట్స్ అండ్ ఒక మంచి డిఫరెంట్ క్రైమ్స్ అండ్ డిఫరెంట్ లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక జస్టిఫికేషన్స్తో ఒక మంచి మెసేజ్ వస్తుంది అండ్ ఉమెన్కి మేజర్గా. సో ఇట్స్ అ డిఫరెంట్ టిపికల్ సినిమా లైక్ నెవర్ బిఫోర్ అనుకోవచ్చు. బికాస్ లైక్ మీరు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. సీట్ ఎడ్జ్లో ఉంటుంది లైక్ స్క్రీన్ ప్లే అంతా కూడా. సో 29th థియేటర్స్ ముందుకు వస్తుంది, 28th ప్రీమియర్స్ జరుగుతున్నాయి. సో ఈచ్ కాలేజెస్ నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈచ్ కాలేజెస్ నుంచి కూడా మేము టికెట్స్ అవి కూడా కాలేజెస్కి పంపిస్తున్నాం ప్రీమియర్స్కి. అండ్ మంచి అంటే లైక్ ఇప్పుడు దాకా చూసిన బజ్ అంతా కూడా పబ్లిక్ నుంచి చాలా హెవీ బజ్ వస్తుంది. లైక్ వెరీ ఓన్ చేసుకున్నారు కలియుగం పట్నం నుంచి. సో ఈ ప్రోడక్ట్ ఇంకా బాగా వెళ్ళాలని, మీడియా సపోర్ట్ మాకు ఇంకా కావాలని. అనంతరం సహ హీరో నరేన్ రామ్ మాట్లాడుతూ సీనియర్ నటుడు గుమ్మడి మనవుడిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని, తమిళ భాషల్లో ఇప్పటికే 2 చిత్రాల్లో నటించానని చెప్పారు. తెలుగులో ఇది తొలి చిత్రమని, తన మాతృభాష అయిన తెలుగు ఇండస్ట్రీలో నటించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇందులో క్రైమ్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయన్నారు. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్, ఈజ్ అ గుడ్ యాక్టర్. యాక్చువల్గా ఎవరు నాకు తెలియట్లా, నాకు ఫస్ట్ టైం ఇతనితో వర్క్ చేసినప్పుడు నాకు కూడా హెల్ప్ చేశాడు. యాక్చువల్గా బ్రో ఇది ఇలా చేద్దాం, బ్రో ఇలా చేద్దాం, కోఆర్డినేషన్ బాగా ఇచ్చాడు విశ్వ. యాక్చువల్లీ ఈజ్ అ గుడ్ నేచర్ పర్సన్. యాక్చువల్గా ఈవెన్ నేను ట్రావెల్ అవుతాను ఇండస్ట్రీలో. ఇప్పుడు నా ఎంట్రీ సో విశ్వతో త్రూ అవుట్ లైఫ్ లాంగ్ ఎంట్రీ అవుతా, ట్రావెల్ అవుతా. అనంతరం దర్శకుడు రమణకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ లవ్ మదర్ సెంటిమెంట్తో ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని ఛాలెంజ్గా తీశానని, ఈ చిత్రంలో ఉన్న క్రైమ్ సన్నివేశాలు యువత ఎవరూ కూడా ఇన్స్పిరేషన్లుగా తీసుకోవద్దని పేర్కొన్నారు. కేవలం చిత్రం కోసం మాత్రమే కల్పిత పాత్రలు, వాటిని ఎవరూ ఫాలో అవ్వొద్దని మనవి చేసుకుంటున్నానని అన్నారు. ప్రేక్షకులు అందరూ థియేటర్ల వద్దకు వచ్చి చిత్రాన్ని ఆదరించాలని కోరారు. యూనిక్ క్రైమ్ ఉంటుందండి. సో నేను ఆడియన్స్కి అందరికి చెప్పేది ఏంటి అంటే దాన్ని ఎవరు ఫాలో చేయొద్దు.
అది చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంటుంది, అది చేయాలని కూడా అనిపిస్తుంది. సో హంబల్ రిక్వెస్ట్, ఎవరు కూడా ఆ క్రైమ్ని ఫాలో చేయాలి ప్లీజ్. అలాగే నాకు విశ్వ దొరకడం చాలా అదృష్టం అండి. చాలా అంటే చాలా బాగా చేశాడు, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు. అలాగే ఆయుషి అండ్ నరేన్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. కొత్త వాళ్ళైనా సరే ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా, సో ఇది చేయాలా ఇది చేయకూడదు అనకుండా అంతా బాగా చేశారు, ఎప్పుడు ఏ ఇబ్బంది పెట్టలేదు. అండ్ మై కెమెరామెన్ ఎస్పెషల్లీ చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఒక సీన్ చెప్పగానే అర్థం చేసుకొని దానికి తగ్గట్టు చేసి, సో ఇలా చేద్దామని మాట్లాడేసుకొని తర్వాత ముందుకు వెళ్ళాను. అలాగే ఇప్పుడు మీకు స్పెషల్ నేను ఇచ్చేది ఏంటంటే కలియుగం పట్నం నుంచి బీజిఎం అండి. అజయ్ అరసాద్ గురించి మీకు స్పెషల్గా చెప్పాలి. అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్, కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేసే. అనంతరం హీరోయిన్ ఆరుషి మాట్లాడుతూ ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయం చేసి ఆదరించాలని కోరారు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఎస్పెషల్లీ ఉమెన్కి యూజ్ అయ్యే ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఈ మూవీలో. ఒక క్యూట్ లవ్ స్టోరీ అండ్ ఈవెన్ దో ఐటమ్ సాంగ్ కూడా అసలు ఆడ్గా ఉండదండి, అందులో కూడా ఒక మంచి మీనింగ్ ఉంది. ఇలా ఫ్యామిలీ అందరు కూర్చొని హ్యాపీగా మూవీ చూడొచ్చండి. ఈ మూవీ చూసిన తర్వాత కూడా కొన్ని డేస్ వరకు ఆ బజ్, ఆ ట్రాన్స్లో అయితే ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ ఒక ట్విస్ట్లు ఉన్న డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ అండి. అండ్ ఇలాంటి మూవీలో అండ్ ఇనిషియల్ స్టేజ్లోనే వర్క్ చేసే అదృష్టం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ రమాకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్.